హాయ్ ఫ్రెండ్స్, మీకు ఒక దైవాంశ సంభూతమైన ఒక చెట్టుని పరిచయం చేయబోతున్నాను. ఇది బిల్వవృక్షం. దీన్నే మారేడు చెట్టు అని కూడా అంటారు. లక్ష్మీదేవి కొలువై ఉండే 5 చోట్ల, అంటే ఆడవారి పాపెట స్టార్ట్ అయిన దగ్గర, తర్వాత శ్రేష్టమైన గో వెనక భాగంలో, అదే రకంగా ఈ బిల్వ చెట్టులో ఇంకా 2 చోట్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుందంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది 3 ఆకులు ఉంటాయి. త్రిశూల ఆకారంలో ఆకు ఉంటుంది. ఇది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే ఒక్కసారి ఒక బిల్వంతో దేవుడికి శివార్చన చేస్తే ఎంతో పుణ్యం అని. అదే రకంగా ఈ బిల్వాష్టకంలో ఆ దేవుడికి ఎంత ఇష్టమో ఈ బిల్వవృక్షం అనేది చెప్పుతారు. ఇదే బిల్వవృక్షం. దీనికి ప్రసిద్ధి ఏంటంటే, పూత లేకుండానే కాత కాస్తుంది. ఈ చెట్టుకు పూత రాదు, స్వయంగా కాత స్టార్ట్ అవుతుంది. చూశారు ఈ కాయ, ఈ కాయలు, ఇవి ఎండిపోయిన కాయలు. వీటితోని కూడా యాగాలు చేస్తారు. యాగాలు చేస్తే మహాపుణ్యం అంటారు. ఆ యాగంలో వీటిని వేస్తారు. ఇదే బిల్వ వృక్షం. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవటం జరుగుతూ ఉంది. ఈ శివుడికి మహా ఇష్టం కాబట్టి ఇక్కడ దగ్గరలోనే ఒక శివాలయం ఉంది. మీకు కనిపిస్తూ ఉందనుకుంటా, అది శివాలయం. ఆ దేవుడికి ప్రీతిపాత్రమైంది. ఇదే బిల్వపత్ర వృక్షం. థ్యాంక్ యూ.